దోపిడీ దొంగతనం మరొకటి ఉందా అంటే నేరుగా ఒక ప్రైవేటు వ్యక్తి వెళ్ళి దానిని ఆక్రమించుకొని చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని చెప్పి చిలక పలుకులు పలుకుతుంటే వాటికి భిన్నంగా ఒక వ్యక్తి నేరుగా దాన్ని ఆక్రమించుకొని నదీ పెన్నాగర్భంలోకి రోడ్లు వేసి ఇష్ట ప్రకారం ఇసుక తోడేసి దానికి సంబంధించినటువంటి నేరుగా ఒక క్యూఆర్ కోడ్ డైరెక్ట్గా అక్కడ పెట్టి స్కాన్ చేసి మీరు డబ్బులు వేసేయండి మా ఖాతాలు అని చెప్పి దోపిడీకి పాల్పడుతుంటే ఇటువంటి దోపిడీ ఈ జిల్లా చరిత్రలో సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా అనేటువంటిది ఈసారి ఆలోచించేయండి. ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక రీచ్లోనే నెలకి 3 కోట్ల రూపాయలు దోపిడీ అవుతుంటే జిల్లా వ్యాప్తిగా ఉన్నటువంటి రీచ్ల్లో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు, కోవూరు నియోజకవర్గం కావచ్చు, సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు, వీటికి సంబంధించి ఉన్నటువంటి రీచ్ల్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు, ఇంతకన్నా దోపిడీ ఎన్నడైనా మనం చూసామా? ఈరోజు మనం సూరాయపాలెం చూసాం. ఆ రోజు రీచ్లో పోయి మాట్లాడారు వీళ్ళందరూ. దాంట్లో ఇప్పటికిద్దరు చనిపోయారు. డీసిల్టేషన్ అని చెప్పి బోట్లు పెట్టి మెకనైజ్డ్ బోట్లు పెట్టి తీశారు. పాపం అక్కడ ఒక పని చేసేటువంటి ఒక ఎస్టీ యానాది ఒక పాపం గిరిజనులు చనిపోవడం జరిగింది. అంటే ప్రాణాలతో పనిలే, ప్రకృతి వనరులు ఏమైపోయినా పర్వాలే, రైతుల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్వాలే, సహజ వనరుల్ని విచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటుంటే కనీసం జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఒక చిన్న తప్పు జరిగితే మేము కఠినంగా శిక్షించామని చెప్పి మాట్లాడుతున్నారే. మీరు చేయాల్సింది తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి, కానీ ఇటువంటి ఘరానా మోసగాళ్ళని మీరు ఏదైతే ఆ రోడ్ల మీద నడిపిస్తున్నారో చూడండి, ఏళ్లనే నడిపించాల్సింది రోడ్ల మీద తీసుకొచ్చి ఇదిగో మీరు మామూలుగా చూపించి ఇదిగో దీన్ని విధంగా సహజ వనరులను దోపిడీ చేశారు కాబట్టి వీళ్ళని నడిపిస్తున్నా ఉన్నారు. మీకు చేత కాకపోతే ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీరు కూడా వచ్చి ఆ రోజు కలెక్టర్ ఎస్పీ గారు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా వచ్చి చూడొచ్చు, ఏ విధంగా నడిపిస్తామో మీరు చూడండి. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ. కాబట్టి ఎంత దౌర్భాగ్యం.